హాయ్ అండి. వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ. ఈరోజు మంచి హెయిర్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఆనియన్ జ్యూస్ అండి. ఇది హెయిర్‌కి బెస్ట్ హెయిర్ ప్యాక్ అని చెప్పొచ్చు. హెయిర్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఊడిపోతున్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. థిక్‌నెస్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. రెడీ చేసేసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేనొక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇది నా హెయిర్‌కి సరిపడా. నాకు ఇవి సరిపోతాయి. మీకు మీ హెయిర్‌కి ఎన్ని ఆనియన్స్ పడతాయో అవి తీసుకొని కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక నాప్కిన్ వేసుకొని లేదా ఒక కాటన్ క్లాత్ ఏదైనా పాతది వాడంది వేసేసుకొని ఈ ఆనియన్ గుజ్జు దాంట్లో వేసుకొని గట్టిగా పిండుకోవాలండి. ఆ రసమంతా బాగా దిగినంత వరకు గట్టిగా మెలతిప్పుకుంటూ పిండుకుంటే మొత్తం ఇంకా దాంట్లో ఉండకుండా వచ్చేస్తదనమాట. గట్టిగా పిండుకున్న తర్వాత ఆ జ్యూస్‌లో కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలండి. కొబ్బరి నూనె ఎందుకంటే మనం అది అప్లై చేసుకున్న తర్వాత మనకి వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ డ్రై అయిపోకుండా ఉండడానికి మనం కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె వేసుకొని కొంచెం కలిపేసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కాటన్ తీసుకోవాలండి. అంటే ఇది పేస్ట్‌లా లేదు కదా! లిక్విడ్‌లా ఉంది కదా! ఈ కాటన్‌తో అయితే మనకి మంచిగా అప్లై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాటన్ తీసుకొని పాయ తీసుకొని మనము నిదానంగా కూర్చొని అప్లై చేసుకోవాలి. కుదుళ్ళకి బాగా పట్టించాలి. మనం నిదానంగా ఎంత మంచిగా పట్టిస్తే అంత కుదుళ్ళకి పడుతుందండి. కుదుళ్ళకి పట్టించిన తర్వాత లైట్‌గా చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి. ఆనియన్ జ్యూసు హెయిర్‌కి కండిషనర్‌గా కూడా యూజ్ అవుతుందండి. మనం సెపరేట్‌గా హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు నార్మల్‌గా కండిషనర్ యూజ్ చేస్తాం కదా! ఈ ఆనియన్ జ్యూసు ప్యాక్ వేసుకున్నప్పుడు కండిషనర్ అవసరం లేదు. ఇదే కండిషనర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది హెయిర్‌కి. ఒక 30 మినిట్స్ అయితే ఇది డ్రై అయిపోతుందండి. 30 మినిట్స్ తర్వాత కొంచెం లైట్ థిక్‌నెస్ ఉన్న షాంపూని యూజ్ చేసి హెడ్ బాత్ చేసుకోవాలి. ఇప్పుడు మీరా ఆనియన్ షాంపూ వస్తుంది వైట్ కలర్‌లో. అదైతే చాలా బావుంటుందండి హెయిర్‌కి. అది యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మనం తడి మీద చిక్కు ఎప్పుడు తీయకూడదండి. తడి మీద ఎక్కువ జుట్టు ఊడిపోతుంది చిక్కు తీస్తే. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే చిక్కు తీసుకోవాలి. అది కూడా మనం కింద నుంచి చిక్కు తీసుకోవాలి. పైనుంచి గట్టిగా లాగేస్తే అది వెంట్రుకలు ఊడిపోతాయి తొందరగా. మనం కింద నుంచి స్టెప్ అలా తీసుకుంటూ వస్తే మనకి చిక్కు తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ జుట్టు ఊడదు. మీరు పైనుంచి తీసినప్పుడు, అలానే కింద నుంచి తీసినప్పుడు తేడా చూడండి. జుట్టు ఊడడంలో చాలా తేడా ఉంటుంది. కింద నుంచి నిదానంగా తీసుకుంటూ వస్తే చాలా తక్కువ జుట్టు ఊడుతుంది. అండ్ అలానే ఈ హెయిర్ ప్యాక్ చాలా యూజ్ అవుతుందండి. చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి ఇది ఆనియన్ జ్యూసు. బాగా తక్కువగా ఉండి జుట్టు హెయిర్ చాలా లాస్ అవుతుంది అని అనుకునే వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ పెట్టుకొని చక్కగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకోండి. లేదు నార్మల్ మనకి తక్కువే ఊడుతుంది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వీక్లీ వన్స్ ఇలా పెట్టుకుంటూ చూడండి. ఇప్పుడు ఏ హెయిర్ ప్యాక్ అయినా మనం ఒక టైము, 1 టైము, 2 టైము పెట్టగానే రిజల్ట్స్ రాదండి ఏది. మీకు ఖచ్చితంగా హెయిర్ కావాలి, హెయిర్ లాస్ అవుతుంది అని అనుకునే వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ పెట్టి ఇలా 3 మంత్స్ కంపల్సరీగా పెట్టి చూడండి. 100% గ్యారంటీ అండి. ఈ ఆనియన్ జ్యూస్ వల్ల హెయిర్ గ్రోత్ కంపల్సరీగా ఉంటుంది అని. సో, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.